ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు నేను చెప్పబోతున్నది అనంత ఆళ్వార్ అనే భక్తుడి గురించి. ఈ అనంత ఆళ్వార్ గారు రామానుజన్ గారి శిష్యుడు. చూడు అనంత ఆళ్వార్, నువ్వు తిరుమలలోని పురుషయ్య తోటకి వెళ్ళి అక్కడ స్వామివారి కైంకర్యానికి అన్ని రకముల పువ్వులు పూయించు అని తన గురువైన రామానుజాచార్యులు గారు చెప్పేసరికి అనంత ఆళ్వార్ గారు తప్పకుండా గురుదేవా అని తిరుమలలో ఉన్న పురుషయ్య వారి తోటకు చేరుకున్నారు. అక్కడ పువ్వుల తోటని అభివృద్ధి చేసే క్రమంలో గర్భవతి అయిన భార్య సాయం కూడా తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామికి ఆమె పడుతున్న కష్టాన్ని చూసి జాలి కలిగింది. బాలుని రూపంలో అనంతాళ్వారి దగ్గరకు వచ్చాడు. స్వామి, మీకు నేను సాయం చెయ్యనా అని అడిగేసరికి అనంతాళ్వారు, నా స్వామి సేవ కోసం ఉపయోగించబోయే పువ్వుల కోసం తవ్వబోయే బావికి నీ సాయం అక్కర్లేదు అని అనంతాళ్వారు అనేసరికి వెంకటేశ్వర స్వామి ఆయన భార్య దగ్గరకు వెళ్ళి ఆయన భార్యకి సాయం చేయడం మొదలెట్టాడు. గర్భవతి అయిన భార్య ఇంత చకచక మట్టి తట్టలు మోసి ఎక్కడ పారబోస్తోంది, ఇంత వేగంగా ఎలా చేయగలుగుతోంది అనుకుని అనంతాళ్వార్ గారు వచ్చి చూశారు. అక్కడ ఆ బాలుడు తన భార్యకి సాయం చేయడం చూసి చాలా కోపం వచ్చింది అనంతాళ్వార్ గారికి. నీ సాయం మాకు అక్కర్లేదు అని చెప్పినా కూడా ఎందుకు సాయం చేస్తున్నావు నా భార్యకి అని చేతిలో ఉన్న గుణపాన్ని వెంకటేశ్వర స్వామి గడ్డ మీదకి విసిరాడు. మరుక్షణం వెంకటేశ్వర స్వామి అంతర్ధానమైపోయాడు, అంటే మాయమైపోయాడు. అనంత ఆళ్వార్ గారు జరిగింది అర్థం కాక, ఈ బాలుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆశ్చర్యపోయాడు. మరుసటి ఉదయం స్వామిని దర్శించుకోవడానికి తిరుమల ఆలయం తలుపు తీశాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం గడ్డం నుండి రక్తం కారణం కనబడింది. అయ్యో స్వామి, నేను ఎంత పాపిని, నీకు నువ్వుగా నాకు సాయం చేయడానికి వస్తే నిన్ను గాయపరిచి హాని చేశాను, నీకు నన్ను క్షమించు అంటూ గడ్డం కింద పచ్చకర్పూరం రాశాడు. రోజు నుండి ఈ రోజు వరకు స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం రాయడం ఒక అలవాటుగా మారింది. ఆళ్వార్ గారు స్వామి మీదకి విసిరిన గుణపం ఇప్పటికీ తిరుమలలో మహాద్వారం దాటి లోపలికి వెళుతూ ఉంటే కుడి చేతి పక్కన పైన ఎత్తులో కనబడుతుంది. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు అనడానికి నిదర్శనాలు. తనని నమ్మిన భక్తులకు భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు.